కాంగ్రెస్లో ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుందా అంటే ఆ పార్టీ అధ్యక్షులు ఎవరన్న విషయం పక్కన పెట్టండి. కాంగ్రెస్లో ఇంటర్నల్ డెమోక్రసీ ఉందని బీజేపీ భావిస్తుందా? కాంగ్రెస్ పార్టీలో మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో అందరూ అధ్యక్షులే చెప్పాలంటే. ఎందుకంటే ఎప్పుడు కుమ్ములాటలు కనపడుతూనే ఉంటాయి. ఎవరు నేను సీఎం అంటే నేను అధ్యక్షుడు అంటారు, నేను అధ్యక్షుడు నేను సీఎం అంటారు. సో అట్లా కాకుండా ఒక ప్రాపర్గా ఛానల్లో ఇంత మూడు బ్రదర్ చెప్పినట్టుగా ఒక పద్ధతి ప్రకారం జరిగితే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తీసుకుంటే భారతీయ జనతా పార్టీలో సంస్థాగతంగా ఇప్పుడు మన 10 సంవత్సరాల కాలం చూసాం. ఈ 10 సంవత్సరాల కాలం తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పెషల్గా తెలంగాణలో సంస్థాగతంగా మెంబర్షిప్ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. మాది క్యాంపెయిన్ దగ్గర నుంచి అక్కడి నుంచి మేము లేదు బీజేపీ విషయానికి వద్దాం. బీజేపీ విషయానికి పర్టికులర్గా వచ్చినప్పుడు ఇక్కడ అధ్యక్షుడు ఎవరు అనే దాని మీద చాలా రభస జరుగుతుంది బయట. అనేక టీవీ ఛానల్స్లో కానీ ఓపెన్గానే ఈసారి కాంగ్రెస్ లాగా ఇక్కడ నాయకులు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈటెల రాజేందర్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈసారి రియల్ ఫైటరా గల్లీ స్ట్రీట్ ఫైటర్ కావాలో రియల్ ఫైటర్ కావాలో మీరే తేల్చుకోండి అని ఈటెల రాజేందర్ గారు ఒక పక్కన, రాజాసింగ్ గారు ఈటెల రాజేందర్ గారు వద్దని అంటున్నారు. అనేక వాయిసెస్ బీజేపీలో నుంచి కూడా వస్తున్నాయి. అధ్యక్షులు ఈసారి కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ ప్లేస్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వర్స్ బీజేపీ పెద్ద ఫైట్ జరుగుతుంది అధ్యక్షుడి విషయంలో అనేది ఒక టాక్. రైట్. ఏంటంటే ఇప్పుడు మన ఎన్నికలు జరిగినవి కాబట్టి ఇప్పుడు మళ్ళా టోటల్గా పార్టీ మీద పార్టీ ఎట్లా ఉండాలి, పార్టీ సంస్థాగతంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, రేపొద్దున మళ్ళా తెలంగాణలో ఏ విధంగా బలపడాలి. ఇప్పటికీ మనం చూసాం మొన్న తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు వచ్చినాయి. 8 స్థానాలు కాదు, ఫ్యూచర్లో ఇంకే విధంగా పోవాలంటే ఒక సమర్థమైన అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రానికి నియమించాలి. తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా సామాజిక అంశాలు కానీ లేకపోతే స్థాయి కానీ సామర్థ్యం కానీ ఇవన్నీ ఉన్న నాయకుడిని తీసుకొస్తే రేపొద్దున ఎట్టి పరిస్థితుల్లో మిగతా పార్టీలకు భిన్నంగా మరి భారతీయ జనతా పార్టీ ఎదగాలి. కాబట్టి అటువంటి అధ్యక్షుని తీసుకొస్తే డెఫినెట్గా మరి పార్టీ బాగుపడుతుంది. ఎందుకంటే పార్టీ అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా చూసినట్లయితే మీరు అన్నట్టుగా ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ సమిష్టిగానే నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ఆయన చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు అట్లా కాకుండా మనం పేపర్లలో చూస్తున్నాము, వార్తల్లో చూస్తున్నాం. ఆర్ఎస్ఎస్ కానీ అంతకుముందు కూడా ఇవన్నీ కాదు, రెండు గోడలు కలిపి కూడా నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళు ఏమైనా సలహాలు సూచనలు ఉంటే వాళ్ళు ఇస్తారు. అంతేగాని వాళ్ళు చెప్పిన వాళ్ళనే నియమించాలని లేదు అక్కడ. ఎందుకు బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఒకటి అధ్యక్ష బాధ్యతలు ఎవరు తీసుకున్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల కాలం కేసీఆర్కి ఇచ్చినాం. ఒక 5 సంవత్సరాలు లేకపోతే ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉండే అవకాశంలో రేపు 5 సంవత్సరాల తర్వాత మరి అధ్యక్షుడు బాధ్యత తీసుకున్న వాళ్ళు ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారనేది అది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అట్లాంటి వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాలు ముగ్గురు అధ్యక్షులను చూసాం. లక్ష్మణ్ గారిని చూసాం, బండి సంజయ్ గారిని చూసాం, ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని చూసాం. ముగ్గురు అధ్యక్షులు కాలంలో పార్టీ క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కంఫర్టబుల్గా కొన్ని సీట్లు కూడా వచ్చాయి. 8 స్థానాలు వచ్చినాయి పార్లమెంటులో. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 8 స్థానాలు గెలిచాం. కాబట్టి దీన్ని ఇక్కడికే ఆపకుండా ఎవరైతే పరిగెత్తిస్తారో పార్టీని ఎవరైతే అది ఇప్పుడు ఉన్నారు కొంతమంది. మనం చెప్పే కంటే ముందల కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, తర్వాత డికే అరుణ గారు ఉన్నారు, తర్వాత రఘునందన్ రావు గారు ఉన్నారు, తర్వాత ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. అందరూ ఇప్పుడు ఒక్కరు కాకుండా నాకు కూడా అవకాశం ఇవ్వండి, నేను కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తా, రేపు అధ్యక్షుడు బాధ్యత తీసుకున్న తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్లో నేను గవర్నమెంట్లో తీసుకెళ్తా అనే ఒక ఆలోచన ఉండబట్టే వీళ్ళందరూ ముందుకు వస్తూ ఉన్నారు. మనం చూసాం బండి సంజయ్ లాంటి అగ్రెసివ్ పర్సన్ని మళ్ళీ బీజేపీ చూస్తాం తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్త కౌన్సిలర్ అవ్వచ్చు, కార్పొరేటర్ అవ్వచ్చు, అధ్యక్షుడు అవ్వచ్చు, కేంద్ర మంత్రి అవ్వచ్చు. అట్లా బండి సంజయ్ గారిని చూసాం, తర్వాత కిషన్ రెడ్డి గారిని కూడా చూసాం. ఇట్లాంటి వాళ్ళు ఎందుకంటే భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుంది. అంటే చిన్న స్థాయి కార్యకర్త నుంచి అంత పెద్ద స్థాయికి వెళ్తారు అంటే డెఫినెట్గా సంస్థాగతంగా అట్లాంటి ఆలోచనలు ఉండబట్టే ముందుకు వస్తూ ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు తప్పకుండా ఎమర్జ్ అవుతారు. మీరు కొన్ని రోజుల్లోనే డెఫినెట్గా